సమంత నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సమంత ప్రేమలో పడింది ఎవరితో? ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఎందుకు సమంత మ్యారేజ్ మీద మార్మోగిపోతుంది? ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత గారి గురించే ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంది. సమంత గారు నాగ చైతన్య గారితో విడిపోయిన తరువాత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అన్న టాక్ కూడా గతంలో వచ్చింది. బట్ ఇది రీసెంట్గా సోషల్ మీడియాలో ఇంకెక్కువగా వైరల్గా మారింది. అయితే ఆ వ్యక్తి ఎవరు, మరి అసలు ఎందుకు ఇవి అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటే ఆ వ్యక్తి పేరు రాజ్ నిడుమోరి. అయితే ఈయన D2R ఫిలిం బ్యానర్లో సమంత గారు చాలా అంటే అటు ఒక 2-3 సినిమాలు చేయడం జరిగింది అండ్ వెబ్ సిరీసెస్ కూడా అవి చేయడం జరిగింది. అయితే రాజ్ నిడుమూరితో గత కొన్ని రోజులుగా సమంత గారు ప్రేమలో ఉంటున్నట్టు చాలా జోరుగా ప్రచారం జరుగుతుంది. అది కూడా అందరికీ తెలిసిందే ప్రీవియస్గా. అయితే ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్ సిరీస్లు నిర్మించినటువంటి రాజ్ నిడుమనూర్ గారు దాని తర్వాత అక్కడే అంటే ఏదైతే సిరీస్ నిర్మిస్తున్నారో వాటి మధ్యలోనే వీళ్ళ మధ్య స్నేహం ఎక్కువగా ఏర్పడిందని కూడా చర్చ జరుగుతుంది. అయితే రాజ్ నిడుమూరి స్వస్థలం వచ్చేసి తిరుపతి, అంటే తెలుగువాడే కావడం విశేషం. అయితే ఆల్రెడీ రాజ్ నిడుమూరి అనే వ్యక్తికి పెళ్ళై భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. సో దాని తర్వాత సమంత గారితో వచ్చినటువంటి రూమర్స్ మీద కూడా ఇంతవరకు కూడా అటు రాజ్ నిడుమూరి కావచ్చు, సేమ్ టైం సమంత గారు ఇద్దరు కూడా ఎవ్వరు కూడా దీని మీద అఫీషియల్గా అలాంటిదే లేదని కొట్టిపడేసిన దాఖలాలు కూడా లేవు. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 నుండి వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఇంకెక్కువగా పెరిగి అది ప్రేమకు దారితీసినట్లుగా తెలుస్తూ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అండ్ అయితే 2025లో సమంత గారు అంటే నా లైఫ్లోనే ది బెస్ట్ ఇయర్ అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. సో ఆ పోస్ట్ షేర్ చేయడం ద్వారా సమంత గారు ఇప్పుడు రెండో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అన్న టాక్ కూడా నడుస్తుంది. అండ్ ఇరు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇంట్లో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. దీని మీద మాత్రం అధికారికంగా ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ రీసెంట్ టైంలో చాలా అంటే చాలా ఆవిడ ఇన్స్టాలో పోస్ట్ పెట్టినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అన్న తర్వాత కూడా చెప్పుకొచ్చింది. సో దాని ద్వారా రీసెంట్ టైంలో ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేసినటువంటి ఈవెంట్లో కూడా అటు రాజ్ నిడుమూరి గారు, సమంత ఇద్దరు కూడా అందులో ప్రత్యక్షమయ్యారు. సో ఇద్దరు సేమ్ జెర్సీలు వేసుకొని కూడా కనబడడం జరిగింది. సో దీంతో మరింతగా ఎక్కువగా వీళ్ళిద్దరూ త్వరలో రెండో పెళ్ళి అయితే చేసుకోబోతున్నారు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపించింది. బట్ దీని మీద ఇంకా ఎవ్వరు కూడా అంటే ఇంత ప్రచారం జరుగుతున్నా కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరు కూడా అలాంటి వార్తల్లో నిజం లేదు అని కూడా ఎక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో నిజంగానే సమంత గారు పెళ్లి చేసుకోబోతున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయితే అయింది. సో ఆవిడ పెట్టినటువంటి పోస్టులు కూడా దీనికి ఆద్యం పోసినట్టయింది. సో చూడాలి మరి దీని మీద ఎలాంటి అప్డేట్ ఇస్తారో వీళ్ళిద్దరూ. ఇప్పటికీ చాలా రూమర్స్ వచ్చినప్పటికీ దీని మీద ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. ఇన్ కేస్ ఒకవేళ వచ్చి బయటికి వచ్చి లేదు ఇదంతా తప్పని చెప్తారా, లేదు అని అంటే అలానే సైలెంట్ ఉంటే మౌనం అర్ధాంగీకారం అన్న రేంజ్లో ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా ఉన్నటువంటి అందరూ కూడా మౌనం అర్ధాంగీకారం ఇంత జరుగుతున్నా బయటికి చెప్పట్లేరు. కాబట్టి మేబీ ఉండొచ్చు సమంత గారు రెండో పెళ్లి డెఫినెట్గా ఉండే ఛాన్సెస్ లేకపోలేదు అని కూడా మొత్తంగా చర్చ అయితే నడుస్తూ ఉంది.